హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ క్రిస్పీ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను. లోకల్ బస్సెస్లో జరిగే దొంగతనాల గురించి. మీరు విన్నారో లేదో నాకైతే తెలియదు, కానీ మూవీస్లో చూడటం ఆ, కాకుండా బయట ఎవరైనా రియల్గా చూడటం కానీ వినడం కానీ జరిగి ఉంటే నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మంచి యూస్ఫుల్ టిప్స్ అయితే మీకు ఇస్తూనే ఉంటాను నేను. అలానే మన ఛానల్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇంకొకరికి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో లోకల్ బస్సెస్లో జరిగే దొంగతనాలు, ఇదైతే రియల్గా జరిగింది ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఒక ఎప్పుడో అంటే 2016, 2015 ఆ టైంలో జరిగింది ఇన్సిడెంట్. తర్వాత చాలా చాలా విన్నాం, కానీ కంటితో చూసింది అయితే ఏం లేదు. ఎక్స్పీరియన్స్ అనేది అలాంటివి మనకి జరగకూడదనే కోరుకోవాలి, నిజం చెప్పాలి అని అంటే. సో ఎవరికో జరిగింది వినే అలర్ట్ అవ్వడం, ముందుగానే జాగ్రత్త పడటం చాలా మంచిది అని అయితే నా పర్సనలీ ఫీలింగ్. ఇక్కడ ఎలా ఉందో తెలియదు. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిందైతే ఏపీలో అనమాట. సో ఇప్పుడు నేను మీ అందరికీ ఆ విషయాన్ని షేర్ చేయాలి అనుకుంటున్నాను. సడన్గా గుర్తొచ్చింది కాబట్టి ఇంకెందుకు లేట్, స్టార్ట్ చేసేద్దాం టాపిక్. సో లోకల్ బస్సెస్లో వెళ్ళేటప్పుడు ఎవరమైనా సరే, ఎక్కువ మంది విజయవాడలో నాకు తెలిసి పెళ్ళిళ్ళు అంటే చాలా చక్కగా తయారైపోతాము, చాలా చక్కగా రెడీ అయిపోతూ ఉంటారు. పట్టు చీరలు, నగలు అన్నీ వేసుకుంటారు, కానీ వెళ్ళేది మాత్రం బస్లోనే అవుతుంది. సో నైట్ టైం అయినా సరే మీరు నమ్మరు, నైట్ టైం పెళ్ళైనా సరే ఎక్కువ ఏపీ సైడ్ తెల్లవారుజామున పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో నైట్ 11కి అట్లా వీళ్ళు ఏం చేస్తారు, లాస్ట్ బస్సెస్ అయినా ఉంటాయి అన్నమాట. సో వెళ్ళి భోంచేసుకొని కనిపించి రావడానికైనా సరే, ఆ టైం అయినా సరే అంత ధైర్యంగా అన్నీ పెట్టుకొని వెళ్తారు. సో అట్లానే ఒక ఫ్యామిలీ వెళ్ళిందనమాట. ఫ్యామిలీ అంటే ఒక మదర్ అండ్ ఇద్దరు పిల్లలు. సో ఆడపిల్లలు అంటే ఆబ్వియస్లీ మనం బంగారం పెడతాము, ఉన్నది ఎంతైనా సరే అందులో కొంచెం పిల్లలు ఒంటి మీద అయితే కంపల్సరీ ఉండాలి అని. అప్పుడు ఏం జరిగిందంటే నైట్ టైమ్ 10:30కి లాస్ట్ బస్ అనమాట. 10:30 టైంలో భోంచేసుకున్నారు. ఇంకా అదే లాస్ట్ బస్ అని చెప్పేసి వాళ్ళు వచ్చేసారనమాట, పెళ్ళి వరకు ఉండకుండా. సో చూసి వచ్చేస్తూ ఉన్నప్పుడు ఒక బస్సు వచ్చింది. అయితే అది వాళ్ళ ఎండ్ పాయింట్కి వెళ్ళే బస్ కాదనమాట. సో అది దిగేసి వాళ్ళు ఇంకో బస్సు మారాలి, లేదు అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా వచ్చి తీసుకొని వెళ్ళాలన్నమాట. అక్కడి నుంచి చాలా తక్కువ డిస్టెన్సే ఉంటుంది. సో ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి తీసుకొని వెళ్తా అన్నారు. సో ఈ బస్సు వచ్చింది, మళ్ళీ ఆ బస్సు వరకు అయితే ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పేసి అది లాస్ట్ బస్ 11 o'clock అనమాట. సో వీళ్ళు ఏం చేశారు, ఈ బస్సు ఎక్కేశారు. ఎక్కేసినప్పుడు లాస్ట్ బస్ కదా, ఆబ్వియస్లీ కొంచెం రష్ ఉంది. సో ఇంకా పేరెంట్ కూర్చోడానికి ప్లేస్ లేదనమాట. పిల్లలు ఇద్దరిని కూర్చోబెట్టడానికి మాత్రమే ప్లేస్ దొరికింది ఆవిడకి. సో పిల్లలు ఇద్దరిని కూర్చోబెట్టింది. పిల్లలు మరీ చిన్నపిల్లలు ఏం కాదు, 12-13 ఇయర్స్ పాప, ఒక బాబు ఒక పాప అనమాట. 13 ఇయర్స్ ఉంటాయి పాపకి. ఇంకా బాబు అంటే ఆబ్వియస్లీ 10 ఇయర్స్. అయితే బాబుని ఒక చోట కూర్చోబెట్టారు, పాపను ఒక ఆవిడ పక్కకి కూర్చోబెట్టుకున్నారు. ఒక ఆవిడ స్పేస్ ఇస్తాను అని అంటే, సర్లే నువ్వు కూర్చోమ్మా అంటే పాప కూర్చుంది. ఎంత ఉన్నారో చూడండి. అప్పుడు ఏం జరిగిందంటే, ఆ సీట్లో కూర్చున్న ఆవిడ మంచిగానే ఉంది, బాగానే మాట్లాడుతుంది, అంతా బాగానే ఉంది. కానీ వెనక సీట్లో మాత్రం ఒక దొంగ ఆవిడ ఉందన్నమాట. అది ఎలా తెలిసింది అని అంటే, ఊరికే ఆవిడ ఏం చేస్తుంది, పాప వెనక ఆనుకుని కూర్చున్న దానికి రాడ్స్ ఉంటాయి కదా మన బస్సెస్లో, అట్లా రాడ్ మీద చేయి పెట్టినట్టే పెడుతుంది. కానీ ఆవిడ చేయి తీసుకొచ్చి ఇట్లా పెడుతుంది అనమాట. ఏదైతే ఆర్నమెంట్ ఉందో ఆర్నమెంట్ దగ్గరికి తీసుకొస్తుంది ఆవిడ. మరి కట్ చేద్దామన్న ప్లానింగో మరి ఎట్లా తీద్దాం అనుకుందో తెలియదు, కానీ అంటే తీసుకొచ్చి పెడుతుంది. ఫస్ట్ పాప ఏమనుకుంది, ఏదో పడింది, ఏదో పాకుతుంది అన్న ఫీల్ తోటి తను ఇట్లా అనుకుంటుంది, కానీ తను ఏం చేయట్లా. మదర్ నుంచొని ఉంది కాబట్టి ఆవిడ అంత కాన్సన్ట్రేషన్ చేయలేదు. పాప కూర్చుంది కదా, ఎవరు ఎక్స్పెక్ట్ చెయ్యం కదా, ఇలాంటివన్నీ సడన్గా జరుగుతూ ఉంటాయి. అయితే ఆ రోజు పాపకేసింది లంగా జాకెట్ అనమాట. సో కాబట్టి పాపకి అంత క్లియర్గా తెలిసింది. సో తను ఏం చేసింది, 3 times అట్లా అటెంప్ట్ చేసింది అనమాట. ఇట్లా తీసుకొస్తుంది చెయ్యి, ఫస్ట్ ఇట్లా ఒక ఫింగర్ పెట్టింది అంట, తర్వాత తీసుకొచ్చేప్పటికి 2 fingers, తర్వాత ఇట్లా పట్టుకోవడానికి ట్రై చేసింది. సో ఆ పట్టుకోవడానికి ట్రై చేసినప్పుడు మాత్రమే పాపకి స్పర్శ తెలిసింది అనమాట. అంటే ఫింగర్స్ లాగా తెలిసింది, అంతకుముందు ఏదో పాకుతుంది అన్న ఫీల్ ఉంది.
సో ఫింగర్స్ లాగా తెలిసిందనమాట. ఇంకా ఫోర్త్ టైం కూడా హ్యాండ్ వచ్చింది. హ్యాండ్ వచ్చేటప్పటికి పాప వాళ్ళ మమ్మీని పిలిచి, "అమ్మ ఈవిడ ఇక్కడ చేపెడుతుంది" అని చెప్పిందనమాట. చెప్పడంతో వెంటనే అలర్ట్ అయిపోయింది వాళ్ళ మమ్మీ. అయిపోయి ఇంకా కండక్టర్‌కి చెప్పేసి ఆవిడ చెప్పింది, "నువ్వెందుకు పెడుతున్నావు చెయ్యి" అంటే, "నేను పాప మీద చెయ్యి పెట్టలేదు. నేను రాడ్ పట్టుకోవడానికి పెట్టాను" అని. అప్పుడు ఆ పాప ధైర్యంగా చెప్పింది, "అమ్మ ఇంతకు ముందు 3 టైమ్స్ కూడా అయింది. కానీ నాకేదో పడింది అనుకున్నాను. ఇలా నాకిలా ఫింగర్ టచ్ అయింది. ఇప్పుడు మాత్రమే నాకిట్లా తెలిసిందమ్మా ఈవిడే చేయి పెడుతుంది" అని. కానీ ఆ మనిషిని చూస్తే డౌట్ వచ్చేస్తుందండి ఈజీగా. మరి కొంతమంది అంటారు, చూస్తే ముట్టబుద్దవుతుంది, కొంతమందిని చూస్తే పెట్టబుద్దవుతుంది అని. కానీ ఆవిడ మాత్రం దొంగ అని చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. ఆవిడ వాలకం చూసినా, ఆవిడ మాట్లాడే విధానం చూసినా. ఎందుకు అంత క్లియర్‌గా నేను చెప్తున్నాను అనంటే దొంగ అని, వీళ్ళందరూ మాట్లాడుతుంటే ఆవిడలో తెలియని టెన్షన్ వచ్చేస్తుంది. ఆవిడ బస్ దిగి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది. ఒక ఆడ మనిషి ఎక్కడ పడితే అక్కడ నైట్ టైమ్ ఎట్లా దిగేస్తారు ఒక మాట దిగి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది. ఇంకా వీళ్ళేం చేశారు, ఇట్లా కాదు పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళండి అప్పుడు నిజం చెప్తది అని అంటే, నేనేం చేయలేదు, నేనైతే తీయలేదు, మీ బంగారం మీ దగ్గరే ఉంది కదా, స్టేషన్‌కి ఎందుకు తీసుకెళ్తారు అని చెప్పి బస్సు ఇంకా అసలు ఆపను కూడా ఆపలేదండి. స్లో చేద్దాం అనుకుంటున్నాడు ఆపడానికి. కానీ ఆవిడ అక్కడే దిగేసింది. ఇంకా ఏం పోలేదు కాబట్టి అప్పటికే లేట్ అయింది కాబట్టి ఇక వదిలేశారు. ఇంకా అందరూ ఆవిడకి చెప్పారనమాట నైట్ టైమ్ జర్నీ చేస్తూ, "పిల్లలకి ఎందుకమ్మా బంగారం ఇంకొకసారి వెయ్యకండి" అని. ఇంకా అప్పుడు ఆవిడ చెప్పింది, "పెళ్ళికెళ్ళి వస్తున్నాము" అని. ఎవరమైనా ఏమంటాం, జాగ్రత్తగా ఉండమనే చెప్తాం కానీ ఇంక అంతకు మించి ఎవరు మేము మాట్లాడలేం కదా. సో ఆ ఎక్స్పీరియన్స్ అయితే అట్లా జరిగింది. సో బస్సులో వెళ్ళేటప్పుడు వెళ్ళండి చక్కగా, కానీ డే టైం నైట్ టైం మాత్రం ఇట్లాంటి రిస్క్ తీసుకోవద్దు మెయిన్. నేనైతే ఈ వీడియో ద్వారా ఇదే చెప్పాలి అనుకుంటున్నాను. ఏపీలో పెళ్ళిళ్ళు అంటే అందరికీ తెలిసినాయండి. ఆల్మోస్ట్ నైట్ టైం తెల్లవారుజామునే ఉంటాయి. కానీ చక్కగా రెడీ అయ్యి మాత్రం బస్సుల్లోనే ప్రయాణాలు చేస్తారు. కాబట్టి మీరే ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. పెద్దవాళ్ళంటే ఎలా అయినా కొంచెం సెక్యూర్డ్‌గానే చూసుకుంటాము. కానీ పిల్లలు తెలీదు. అతను ఇంకా అలర్ట్ అయ్యి చెప్పింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆవిడ ఎట్లా కట్ చేసుకొని వెళ్ళిపోయేదో కూడా మనం గెస్ చేయలేం. కాబట్టి నైట్ టైం పెళ్ళిళ్ళకి వెళ్ళే వాళ్ళు మాత్రం పిల్లలకి అంతలా గోల్డ్ వేసి చక్కగా రెడీ చేసి మాత్రం తీసుకొని వెళ్ళకండి. ఇదైతే నా చిన్న సజెషన్ అనుకోండి. సో ఈ టిప్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక ఇది యూజ్ అయితే ప్లీజ్ మన వీడియోకి లైక్ ఇవ్వడం, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.